జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో సంకరావంగా భాగంగా ఎన్నికలకు సిద్ధం అంటే ఒక కార్యక్రమాన్ని భీమిల్లో ప్రారంభించబోతున్నారు. మరికొద్దిసేపట్లో సీఎం రాబోతున్నారు. ప్రస్తుతం పాటు శ్రీకాకుళం యువ నాయకుడు ధర్మాన కృష్ణదాస్ గారి కుమారుడు కృష్ణ చైతన్య ఉన్నారు. మాట్లాడదాం. సార్, ఎలా ఉండబోతుంది? ఎన్నికలకు సిద్ధం అంటూ వెళ్ళబోతున్నారు సీఎం గారు. ఎటువంటి ప్రసంగం ఉండబోతుంది? ఎన్నిక కార్యకర్తలకు సంబంధించి ఎటువంటి ప్రసంగం ఇవ్వబోతున్నారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఉత్తరాంధ్ర ఎన్నికల శంకరావం సభకి ప్రజలందరూ కూడా, ముఖ్యంగా కార్యకర్తలు కంకణం కట్టుకొని మళ్ళీ 2019 లాగే జగన్మోహన్ రెడ్డి గారిని 24 ఎన్నికల్లో కూడా గెలిపించడానికి సిద్ధమయ్యారు. అందుకని భారీ ఎత్తున కార్యకర్తలందరూ కూడా గ్రామాల నుంచి తరలివచ్చి ఈరోజు ఈ ఎన్నికల శంకరావ సభకి సంఘీభావంగా జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ మద్దతు తెలపడానికి నిర్ణయించుకున్నారు. చాలా మంది ఎమ్మెల్యేలను మారుస్తున్నారు, ఎలా అయినా 175 కొట్టాలని. మరి మీ నియోజకవర్గం ఇప్పుడు కూడా అనౌన్స్ చేయలేదు. మీ పేరు ఉండే అవకాశం కనిపిస్తుందా? మీరేమైనా ప్రత్యక్ష రాజకీయాల్లో, అంటే ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నారు, ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయబోతున్నారా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఆయన ఎవరికి ఏ అభ్యర్థిని ఆయన ప్రతిపాదిస్తే ఆ అభ్యర్థి ప్రతి ఒక్కరు కూడా గెలిచే పరిస్థితులు ఉన్నాయి. ఎన్ని మంది ఎమ్మెల్యేలు, ఎన్ని మంది ఎంపీలు మారినా సరే జగన్ అన్నకు కార్యకర్తలు, పేద ప్రజలందరూ కూడా అండదండలుగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నారు. అంటే మీరు ఎక్కువగా, ముఖ్యంగా మీ పేరు వినిపిస్తుంది. కృష్ణ చైతన్య ఈ రోజు నరసన్నపేట కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. దానికి సంబంధించి గ్రౌండ్ ప్రిపేర్ కూడా చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆదేశించడమే లేట్ అంటున్నారు. నరసన్నపేట నియోజకవర్గం నుంచి మళ్ళీ 6వసారి నాన్నగారు ధర్మాన కృష్ణదాస్ గారు పోటీ చేస్తున్నారు. మేము ఎప్పుడు పదవుల కోసం ఆరాటపడే మనుషులం కాదు. మాకు ఆ పదవుల కంటే కూడా జగనన్న సైనికులుగా పనిచేయడమే మాకు ఇష్టం. అంటే శ్రీకాకుళంలో ఈసారి టీడీపీ జెండా ఎగరేస్తాం, మొత్తం ఓవరాల్గా 10 స్థానాలు కూడా క్లీన్ స్వీప్ చేస్తాం, పసుపు జెండా మయం చేస్తాం అంటున్నారు. వాళ్ళందరూ కూడా అన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకొని ఏదో అధికారం చేపట్టి అధికారంలోకి వద్దామని చెప్పి భ్రమలో ఉన్నారు. ఖచ్చితంగా శ్రీకాకుళం జిల్లాలో అత్యధిక స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని తెలియజేస్తున్నారు. అంటే మీరేమో జగన్మోహన్ రెడ్డి మరలా అధికారంలోకి వస్తా అంటున్నారు. సరిమ్లా అంటున్నారు సొంత చెల్లికే న్యాయం చేయలేదు, పార్టీ పెట్టినప్పుడు నేను పాదయాత్ర చేశాను, ప్రచారాలు చేశాను, పార్టీ అధికారం రావడానికి నా వంతు కృషి చేశాను, నాకు ఎటువంటి న్యాయం జరగలేదు, ఇంకా సామాన్య ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది అంటున్నారు ఆమె. వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి నిజంగా ఈరోజు ఆవిడ చేసిన పనికి రాజశేఖర రెడ్డి గారి ఆత్మ శోభిస్తుంది. అటువంటి పని చేశారు ఆవిడ. మరి అక్కడ తెలంగాణలో కూడా ఆవిడ పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీలో కలిపియడం, మరి ఇక్కడ కూడా చంద్రబాబుకి అండగా ఉండడానికని చెప్పనే ఈ ప్రతిపక్షాలు అన్నీ కూడా కలిసి జగన్మోహన్ రెడ్డి దించుదామని చెప్పని అనుకుంటున్నారు. కానీ పేద ప్రజలందరూ కూడా జగనన్నకి అండగా ఉన్నారు. ఎవరు కలిసి వచ్చినా సరే జగనన్న మళ్ళీ 2024లో ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవడం తథ్యం. అంటే పవన్ కళ్యాణ్ అంటున్నాడు ఎలా అయినా సరే జనసేన తెలుగుదేశం ప్రభుత్వమే ఈసారి అధికారంలోకి వస్తుంది అంటారు. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మాట్లాడిన డైలాగులకి మళ్ళీ 2 నెలల్లో ఆయన ప్యాకప్ చెప్పి మరొకసారి సినిమా షూటింగ్ వెళ్ళిపోవడం ఖాయం. ఆయన చెప్పిన మాటలు నమ్మే పరిస్థితిలో ఇక్కడ ప్రజలు ఎవరూ లేరు.